హాయ్ అండి. హాయ్ సార్, హౌ యూ? చాలా సినిమాలకి కాస్ట్యూమ్ డిజైనర్‌గా మీ పేరు చూసాం. ఇప్పుడు రిటెన్ అండ్ డైరెక్టెడ్ బై అని మీ పేరు చూసుకుంటేనే మీకెలా అనిపిస్తుంది? వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ. ఐ థింక్ ఒక మన అచీవ్మెంట్స్ మనమే ఫస్ట్ వీ నీడ్ టు బీ సెలబ్రేట్. సెలబ్రేటింగ్, రైట్? సో ఐ థింక్ ఆ విషయంలో ఐమ్ వెరీ హ్యాపీ, ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. మీ జర్నీ గోల్ ఇదేనండి? నా గోల్ ఇది అని అసలు ఎప్పుడు అనుకోలేదు సార్. ద బ్యూటీ ఈస్ అది అలా అవుతూ వచ్చింది నా లైఫ్లో. ఆయన కాస్ట్యూమ్ డిజైనర్ అవుదామని ఎప్పుడు లేకుండింది. అలానే టుడే బీయింగ్ అ డైరెక్టర్ ఆల్సో ఐ నెవర్ థాట్ అబౌట్ ఇట్. ఐ థింక్ లైఫ్ జస్ట్ డిసైడెడ్ నా కోసం అదంతే. మధ్యలో పాటలు కూడా రాశారు. అది అలా నా లైఫ్ అలా ఏది వస్తే అది అలా చేసుకుంటూ పోతున్నాను అంతే దానిలోంచి. అంటే మిమ్మల్ని ఎవరైనా ఫోర్స్ చేస్తారా? ఇది చెయ్యి, ఇది చెయ్యి అంటారా? లేదంటే మీ మైండ్ ఎటు తీసుకెళ్తే అటు మైండ్ ఎట్టు వెళ్తే అంతే. అసలు ఫోర్స్ అనే వర్డే లేదు కదా. అలా ఉంటే ఒకదానిలోనే పడుండేదాన్నేమో. దాన్ని ద గుడ్ థింగ్ ఇస్ నాకు ఫ్యాషన్ అనే ఫీల్డ్ ఒకటి ఉండింది అంతే. దాని మించి ఎప్పుడు లేకుండింది. బట్ వన్స్ ఐ కేమ్ టు ఇండియా దెన్ కాస్ట్యూమ్ డిజైనింగ్ అవన్నీ మా అన్నయ్య వల్ల స్టార్ట్ అయ్యింది. దాని తర్వాత ఇంకా అలా వెళ్తూ వెళ్తూ మనకి తెలియని సబ్జెక్ట్ అన్నప్పుడు ఇంకా యూ హ్యావ్ టు లెర్న్ అ లిటిల్ బిట్ మోర్ కదా. ఇంకొంచెం మనం కష్టపడి నేర్చుకుంటాం అవన్నీ. సో సెట్లలో లెర్నింగ్ ప్రాసెస్ అదంతా అలా స్టార్ట్ అయింది నాకు. ఒక కాస్ట్యూమ్ డిజైనర్ ఇంకా ఐ వాంట్ టు బి గుడ్ అట్, మనం చేసిన దాంట్లో వీ నీడ్ టు బి గుడ్ అట్ ఇట్. సో ఐ థింక్ ఇట్ వెంట్ ఆన్ ఫ్రమ్ దట్ స్పేస్ అంతే. మాకు జనరల్గా కాస్ట్యూమ్ డిజైనింగ్ అనేది 24 క్రాఫ్ట్స్లో దానికి కొంత వాల్యూ ఇవ్వాలని చాలామంది తెలియదు. దాదాపుగా జర్నలిస్టులకు కూడా అది అవాయిడెడ్ పార్ట్ అనమాట. తెలుసు. ఎప్పుడైతే మీ పేరు చూసామో అప్పటి నుంచి ఓహో దీనికి కూడా కొంచెం వెయిట్ ఉంది అనుకుంటాం. కానీ చేస్తున్నప్పుడు మీకు అనిపిస్తుంది కదా సార్? అనిపిస్తుంది కదా, ఇంత కష్టపడతాం, దీనికి తగిన గుర్తింపు ఉంటుందా లేదా అన్నది కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసినప్పుడు. మన అందరికీ మనం ఏ వర్క్ చేసినా ఇట్స్ దట్ వన్ మూమెంటే కదా సార్. ఇప్పుడు ఆ సినిమా రోలింగ్ టైంలో ఒకసారి ఆ పేరు చూసుకుని ఒక ఆనందం కోసం చేస్తాం యాక్చువల్గా ఎవరైనా. అంటే ఐ నో అలా కాదు అనే వాళ్ళు ఎవరు ఉంటారు నాకు తెలిసి. అండ్ అది ఒకటే కాదు, మనం చేసే పనికి ఒక చిన్న రికగ్నిషన్, ఒక చిన్న వ్యాలిడేషన్ అంటారు కదా. మనం చేసి నువ్వు బాగా చేసావు అని ఒక మనిషి చెప్పినప్పుడు దానితో వచ్చి ఒక ఆనందం వేరు. అండ్ సినిమా ఇండస్ట్రీకి అసలు ఎందుకు వస్తాయి? ఇప్పుడు నాకు ఒక డ్రెస్ డిజైన్ చేసిన ఒక షాప్లో అమ్మితే, నేను ఒక చాలా మంచి డిజైనర్ అవుతే మేబీ నా డ్రెస్ ఒక 100 మంది వేసుకుంటారేమో, నా పేరు ఒక 1000 మంది తెలిసి ఉండొచ్చు. సినిమా ఇండస్ట్రీలో నువ్వు అదే డ్రెస్ ఒక హీరోయిన్కి వేసి ఒక స్టేజ్ ఒక దానిపైన ఉన్నప్పుడు ఓవర్ నైట్ యువర్ వర్క్ ఈజ్ వ్యూడ్ ఇన్ అంత లార్జ్ స్కేల్ అరౌండ్ ద వరల్డ్. నీ పేరు అదే ఎక్స్పోనెన్షియల్గా దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ ఇండస్ట్రీ అండ్ ద నేమ్లో. సో నా క్రెడిట్ విషయానికి వచ్చేటప్పటికి ఈ డిపార్ట్మెంట్కి రావాల్సిన వాల్యూ థింగ్ రాదని ఇప్పుడు ఐ నో సమ్ ఎడిటర్ ఫ్రెండ్స్ ఆఫ్ మై ఎడిట్ గురించి ఎక్కువ మాట్లాడారు, ఎడిట్ గురించి ఎక్కువ మాట్లాడారు అని వాళ్ళు ఫీల్ అవుతుంటారు. కాస్ట్యూమ్స్ గురించి మనం ఎక్కువ మాట్లాడడం అందరూ వాళ్ళు ఫీల్ అవుతుంటారు. కానీ నిజానికి దే వాజ్ అ టైమ్ దట్ మన మెయిన్ టైటిల్ కింద మనం మెయిన్ చీఫ్ టెక్నీషియన్ చేస్తాం కదా సార్. సో కాస్ట్యూమ్ డిజైనర్ పేరు ఎప్పుడు ఉండేది కాదు నాకు. అది ఫస్ట్ టైం నా పేరు చెన్నైలో తమిళ్ పీపుల్ డూ ఇట్ అగైన్ అని, బికాజ్ నా పేరు ఫస్ట్ టైం అలా అక్కడ పడినప్పుడు ఐ జెన్యున్లీ వాజ్, నాకు ఈరోజు అడిగాను ఎందుకు వై ఆర్ వి నాట్ పుట్టింగ్ ద నేమ్, నాట్ బికాజ్ ఇప్పుడు ఆ పేరు వేసినా వేయకపోయినా అనేది కాకుండా లైక్ ఎందుకు వేయట్లేదు, ఇంతమంది కష్టపడుతుంటారు కదా. నిజానికి మనం ఒక సినిమా అనౌన్స్మెంట్ ఏదో చేసినప్పుడు ఏం వస్తుంది, ఫస్ట్ లుక్ వస్తుంది. ఆ టీజర్ లేదు, ట్రైలర్ లేదు, డైలాగ్ లేదు, సౌండ్ లేదు, ఏం లేదు, పోస్టర్ వస్తుంది ఫస్ట్. సో ఇప్పుడు పోస్టర్లో ఏమన్నాడు, హీరో వేసుకున్న బట్టలో హీరోయిన్ వేసుకున్న బట్టలో, దట్స్ లుక్. సో యూ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ అ లుక్ దట్ కమ్స్. ఇట్స్ అ కాస్ట్యూమ్ డిజైనర్, రైట్, అలాంగ్ విత్ ద విజన్ ఆఫ్ అ డైరెక్టర్, హీరో వాట్ ఎవర్ అన్నది. బట్ అంత ఇంపార్టెంట్ క్రాఫ్ట్ని వీ డోంట్ సమ్టైమ్స్ సీ ఇట్. అండ్ నేను చాలా గర్వంగా చెప్పుకునే విషయం, ఐ థింక్ ఓవర్ టైమ్ ఇన్ మై లాస్ట్ ఇయర్స్ ఆఫ్ దట్ ఎన్నో సినిమాలకి దే ఇంక్లూడెడ్ మై నేమ్ ఆన్ ద పోస్టర్, విచ్ ఇస్ అ వెరీ బిగ్ డీల్ ఫర్ మీ. నా ఒకదానికి కాదు, బికాజ్ నెక్స్ట్ వచ్చే కాస్ట్యూమ్ డిజైనర్స్ కూడా. నేను స్టార్ట్ అయినప్పుడు ఒక 10 ఏళ్ళ ముందు 10-12 years ago వెన్ ఐ స్టార్టెడ్, బేర్లీ ఒక 5-6 మంది ఉండేవాళ్ళు ఇన్ కాస్ట్యూమ్ డిజైనింగ్. నౌ దెర్ సో మెనీ పీపుల్ సార్. సో ఐ థింక్ ద గ్రోత్ ఇన్ ద సెక్టర్ ఇస్ గ్రోయింగ్, బికాజ్ ఇప్పుడు మనం మోర్ అండ్ మోర్ మన యాక్టర్స్ కానీ వీళ్ళందరూ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డ్రెస్సింగ్ అప్, లుకింగ్ అ సర్టన్ వే, మీడియా వల్ల అవ్వచ్చు, సోషల్ మీడియా వల్ల అవ్వచ్చు, ద ఎక్స్పోజర్ హెస్ బికమ్ సో మచ్. సో ఈ క్రాఫ్ట్కి ఇప్పుడు డెఫినెట్గా ముందు నేను ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఇంకా చాలా ఇంపార్టెన్స్ వస్తుంది.
అది మీరు పోరాడి సాధించుకున్నారంటారా పోస్టర్ మీద మీ పేరు? పోరాడలేదు, అస్సలు అసలు ఏ రోజు పోరాడలేదు, అది ఎప్పుడు జరగలేదు, నోరు తెరిచి అడగలేదు. ఐ థింక్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. ఐ థింక్ మన వర్క్ ఈవెన్చువలీ ఒక స్టేజ్కి రావాలి, ఆ స్పేస్కి వచ్చింది. అలా అని నా ముందు వచ్చిన వాళ్ళు చేసారా, అది కాదు. ఐ థింక్ ఇట్ వాజ్ అ స్లో ట్రాన్సిషన్ అండ్ నేను చాలా లక్కీగా ఆ టైంలో ఉన్నాను అప్పుడు, వేర్ ఐ సా ద బెస్ట్ ఆఫ్ దట్. ఇప్పుడు నా తర్వాత వచ్చే వాళ్ళకి అది మోర్ ఈజియర్గా ఉంటుంది. సో ఐ హ్యాపన్ టు బి లక్కీ ఇనఫ్ దట్ వెన్ నేను పనిచేసిన డైరెక్టర్లు వాళ్ళు వెన్ దే థాట్ దట్ పుట్టింగ్ మై నేమ్ హ్యాడ్ అ వాల్యూ, దే పుట్ ఇట్. సో ఐ థింక్ దట్స్ వెరీ గుడ్ థింగ్. అది కనీసం డబ్బులైనా బాగానే ఇచ్చేవారండి కాస్ట్యూమ్ డిజైనర్కి? డెఫినెట్గా యూ గెట్ పేడ్ ఫర్ యువర్ వర్క్ అంతే. ఇప్పుడు డైరెక్టర్లు మీ దగ్గరికి వచ్చి మాట్లాడేటప్పుడు వాళ్ళకంటూ కాస్ట్యూమ్ డిజైనింగ్ మీద కొంచెం అవగాహన ఉండాలి కదా, ఉండాలి కూడా. కొంతమంది ఏది పడితే అది మాట్లాడతారు, నాకు ఇలాంటి డ్రెస్ కావాలని చెప్పేసి ఆ లైటింగ్కో ఆ మూడ్కో అసలు సంబంధం లేని ప్యాటర్న్ చెప్తుంటారు. వాళ్ళని కూడా దాటుకుని ఎలా వస్తుంటారు? వాళ్ళని ఒప్పించడానికి మీరు ఏం చేస్తుంటారు? మా ఏ డైరెక్టర్ when they ask for you sir, ఆల్రెడీ వాళ్ళు ఇప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని పెట్టుకున్నదని అర్థం ఏంటంటే వాళ్ళు మనకి దే ట్రస్టింగ్ అస్ విత్ అవర్ చాయిస్. సో ఓవర్ ద టైమ్ నేను నేర్చుకున్న విషయం కూడా అదే. నన్ను వెన్ హూఎవర్ యూస్ టు ఆస్క్ నేను చేసేదాన్ని దేర్ ఆల్రెడీ పాపం నన్ను నమ్మి తీసుకొస్తున్నారు. చాలాసార్లు ఇస్ లైక్ నీర్జా నువ్వే అనుకుంటున్నావు, వాట్ డూ యూ థింక్, అండ్ దెన్ నా ప్రజెంటేషన్ తర్వాత గుడ్డిగా నమ్మేసి లైక్ బ్లైండ్ ట్రస్ట్. అండ్ దట్ ఈస్ వాట్ నాకు ఇంకా అంత రెస్పాన్సిబిలిటీ ఇచ్చేది ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా కూడా. దెన్ ది అదర్ పార్ట్ ఇస్ వెన్ నువ్వు ఆల్రెడీ పనిచేసిన హీరోలు నేను చాలామంది రిపీటెడ్గా వర్క్ చేశాను. సో ఆల్రెడీ నాకు సగం ఐ నో వాట్ వర్క్స్ ఆన్ యూ, వాళ్ళకి అలవాటు అయిపోయినవి. సో నా జాబ్ ఇంకా అంత ఈజీ అయిపోయేది దాంతో, బికాజ్ ఐ నో మీరు ఇది వేసుకుంటారు వేసుకోరు, ఈ డైరెక్టర్ కావాల్సిన విజన్ ప్రకారంగా ఇచ్చేయడము. సో ఒకరిని ఒప్పించడం ప్రాసెస్ జరుగుతుంది, ఒకరిని ఒప్పిస్తే నువ్వు ఒప్పుకునే ప్రాసెస్ కూడా జరుగుతుంది. సో ఇట్స్ అ వెరీ గివ్ అండ్ టేక్ ఆ స్పేస్లోకి. బట్ మన క్రెడిబిలిటీ, మన దీనికి టెక్నికల్ నాలెడ్జ్కి ఇంపార్టెన్స్ అండ్ ఇవి ఇచ్చి చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఐ థింక్ ఐఎమ్ లక్కీ ఇనఫ్ టు బీ ఇన్ దట్ స్పేస్. కొంతమంది హీరోలు ఫారెన్ వెళ్ళి వాళ్ళకి నచ్చిన కాస్ట్యూమ్స్ తెచ్చేసి దాన్ని సినిమాల్లో చూపించడానికి తాపత్రయపడుతుంటారు. నాకు కొన్ని తెలిసిన ఇన్సిడెంట్లు. అలాంటప్పుడు అది కూడా కొంచెం ఇబ్బంది అవుద్దేమో మీలాంటి కాస్ట్యూమ్ డిజైనర్? ఎందుకు అవుతుంది సార్ అంటే ఐ టేక్ ఇట్ ఇన్ అ వెరీ గుడ్ వే. చక్కగా వాళ్ళు చక్కగా అన్ని మంచి పట్లు తీసుకొస్తున్నారు, నేనే ఇంకా స్టైల్ చేసి నేను సరిగ్గా ఇంకా చూపించుకుంటాను. అది ఏదైనా అలా తీసుకొని వెళ్ళిపోవడమే, దాన్ని కూర్చొని మనం అది ఐఎమ్ సంబడి హూ టేక్స్ ఎవ్రీథింగ్ ఇన్ అ వెరీ పాజిటివ్ వే. సో వాళ్ళు నా పని తగ్గించాలనుకుంటాను నేను. మీరే వెళ్ళి షాపింగ్ చేసుకొచ్చుకున్నారా, వెరీ గుడ్, మీరు వేసుకుంటారు, బట్టలు వేసేద్దాం, అలాంటి ఆ టైప్ ఆలోచిస్తాను అంతే. నేను దాన్ని మించి ఉండదు. చాలామంది హీరోలు హీరోయిన్లకి పర్సనల్ కస్టమర్గా కూడా చేశారు కదా, వాళ్ళ స్టైల్ని మీరు అడాప్ట్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుంటుంది మామూలుగా? డిపెండ్స్ సార్. అంటే ఇట్స్ వెరీ ఈజీ అంటే నాకు అది అలవాటు. యూజువల్గా ఇప్పుడు నేను మిమ్మల్ని ఫస్ట్ టైం కలిసినా మీ వర్క్ ముందు చూసి ఉండొచ్చు కదా. సో ఐ ఆల్రెడీ నో మీరు ఎలాంటి బట్టలు వేసుకుంటారు, మీ టేస్ట్ ఏంటి, ఇవన్నీ కీప్ ఫాలోయింగ్ ఆన్ సోషల్ మీడియా అవ్వు, వాచింగ్ యువర్ ఫిల్మ్స్ అవ్వు. సో దట్ ఫస్ట్ ఇంటరాక్షన్ ఒక చిన్న ఐస్ బ్రేకర్ అంతే. నేను ఐ కెన్ ఆల్రెడీ నా హోంవర్క్, నా రీసెర్చ్ నేను చేసుకొని వస్తే దట్ మచ్ మోర్ కాన్ఫిడెన్స్ ఐమ్ గివింగ్ యూ. నాకు ఆల్రెడీ ఐ నో వాట్ లుక్స్ గుడ్ ఆన్ యూ, వాట్ డజంట్ అని చెప్పేటప్పటికి వాళ్ళకి అర్థమవుతుంది. సో ఆ టైం పెద్ద ఎక్కువసేపు పట్టని టైమే అది. మీరు పనిచేసిన వాళ్ళలో ఎవరు పర్టికులర్గా ఉంటారు స్టైలింగ్ విషయంలో? అందరూ ఉంటారు సార్. దెర్ ఇస్ నాట్ నోబడీ అలా చెప్పంగానే అలా ఇచ్చినట్టు వేసుకోరు, విచ్ ఇస్ అలా చేయకూడదు కూడా. దే ఆర్ నాట్ సపోజ్ టు డూ దట్. వాళ్ళు మనకన్నా ఎంతో వేల క్రోస్ పీపుల్ లుక్ ఎట్ దమ్. సో వాళ్ళకి ఎంతో ఒక సర్టన్ ఆఫ్ ఇమేజ్ ఆఫ్ హౌ దే ఆర్ సపోజ్ టు బీ ఉంటుంది. సో ఐ నో దట్ ఇప్పుడు నా నీ ఈజ్ ప్రాబ్లీ వెరీ ఈజీ టు డ్రెస్ బికాస్ తనకి ఆ నమ్మకం ఇంకొంచెం ఎక్కువ, ఆర్ తను చాలా ఈజీ గోయింగ్గా ఉంటాడు. తను ఇప్పుడు డైరెక్టర్ ఓకే అనుకుంటే వేసేసుకునే వ్యక్తి. కొందరు హీరోలో కొందరు హీరోయిన్లో దే ప్రాబ్లీ నాకు ఈ ఫిట్టింగ్ ఉంటేనే వేసుకుంటాను, ఇలా ఉంటేనే వేసుకుంటాను, చాలా పర్టికులర్గా ఉంటారు. అది నేను ఎప్పుడు తప్పుగా తీసుకోలేదు, బికాజ్ ఐ నో దట్ మనం ఇప్పుడు ఎవరికైనా బయటకు వెళ్తున్నామని రెడీ అయ్యి మనమే అద్దం చూసుకొని చాలాసేపు చూసుకుంటాం. ఒక 10 మంది మనం చూస్తారని, అలాంటిది వాళ్ళు అంతమంది చూస్తున్నప్పుడు వాళ్ళు అలా ఆలోచించడం తప్పలేదు నాకు. సో వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి కావాల్సినట్టుగా వి మోల్డ్ అవర్ సెల్స్ అరౌండ్ ఇట్. మీరు ఒక కాస్ట్యూమ్ డిజైన్ చేశారు, సెట్లో షూటింగ్ జరుగుతుంది, అప్పటికప్పుడు వాళ్ళు వేసుకుని రావాల్సిందే. కానీ అలాంటి పర్టికులర్ నికాబ్ ది టైంలో, నికాబ్ ది మూమెంట్లో ఈ డ్రెస్ నాకు వద్దు అని రిజెక్ట్ చేసిన వాళ్ళు చాలాసార్లు వెరీ కామన్. అది ఎందుకో చెప్తాను, నాట్ బికాస్ ఆఫ్ దేర్ మూడ్.
sometimes it could be ఆ రోజు ఆ ఫిట్టింగ్ బాగా సెట్ కాలేదు వాళ్ళ పైన, ఆర్ సడన్లీ సమ్ లైటింగ్ థింగ్స్ హావ్ చేంజ్డ్, ఆర్ లొకేషన్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, వెదర్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, రకరకాలు ఉంటాయి. మనకు అలా ఏమీ సెట్గా ఉండదు. అంటే నాట్ అ లాట్ ఆఫ్ టైమ్స్ అట్లా ఇప్పుడు సెట్ సాంగ్స్ ఇవన్నీ మనకి కంట్రోల్డ్ ఎన్వైర్న్మెంట్లో మనం చేసుకున్నవి అవి వేరు, ముందే ప్రీ ప్లాన్డ్గా వెళ్తాం. చాలాసార్లు ఇప్పుడు అవుట్డోర్ షూట్లకు వెళ్ళినప్పుడు ఎక్కడో అప్పటికప్పుడు ఏవో చేంజెస్ రావచ్చు, సో దాంతో మార్చుకుంటూ వెళ్తాం. అండ్ సో దట్ ఈస్ మనకి వీ షుడ్ ఆల్వేస్ హ్యావ్ థింగ్స్ ఆన్ హ్యాండ్ దట్ మిక్స్ అండ్ మ్యాచ్ చేసి చేయడానికో. నేను చాలాసార్లు అవుట్డోర్ షూట్కి వెళ్ళినప్పుడు అప్పటికప్పుడు షాపింగ్ వెళ్ళిన రోజులు ఉన్నాయి, ఉన్నవన్నీ కాకుండా ఇంకేమైనా దే వాంట్ సంథింగ్ ఎల్స్. సో ఆ విండో ఎప్పుడు ఓపెన్ ఉంటుంది, యూ నెవర్ నో. ఒకసారి మీ బడ్జెట్ కన్నా మించి కొనుక్కుని రావడం, అది మీ మీద బర్డెన్ అవ్వడం. లేదు అట్లాంటి అది ఐమ్ వెరీ అలాంటివి చేయదు. ఐఎమ్ వెరీ సెన్సిబుల్ ఆన్ దోస్. యూ హ్యావ్ టు బి సెన్సిబుల్, లేకపోతే దాని నో పాయింట్. యూ హ్యావ్ టు వెరీ అకౌంటబుల్గా ఉండాలి. మనం అకౌంటబిలిటీ లేకుండా నువ్వు పని చేయడం అనేది తెలివైన థింగ్ కాదు. దాన్ని నువ్వు అండ్ బడ్జెట్లో చేయగలిగినది ఇట్స్ ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ నీ జాబ్కి. కానీ చాలాసార్లు బడ్జెట్ దాటినప్పుడు, ఆ దాటుతున్నావు అని మనకు ఆల్రెడీ తెలిసినప్పుడు, వీ హ్యావ్ టు ఇన్ఫార్మ్ ద ప్రొడక్షన్, వీ హ్యావ్ టు టాక్ టు ద ప్రొడక్షన్. వాళ్ళ అప్రూవల్స్ లేకుండా వీ షుడెంట్ బి డూయింగ్ థింగ్స్. అండ్ దట్స్ జస్ట్ ద వే. అదొక అన్సెడ్ రూల్ బుక్ లాంటిది అంతే అది. మీరు ఇప్పటివరకు కొన్న కాస్ట్లీయెస్ట్ వేర్ అంటే ఏం చెప్తారు? నేను నాకు పర్సనల్గా సినిమా అలా ఏం లేదు సార్, డిపెండింగ్ ఆన్ థింగ్స్ అంతే అవి. ఈరోజు పొద్దున్న వరకు చెప్తున్నాను, మన హీరోకి ఐ హ్యాడ్ బాట్ $800 టీ షర్ట్ బికాస్ వాళ్ళు బ్రాండ్ కోసం స్పెసిఫిక్గా అడిగారు అప్పట్లో. కాబట్టి అది బికాస్ ఐ నో దట్ సంథింగ్ దే వేర్ ఆల్సో. $800 ఇప్పుడు అలా పాపం అలా అది డిపెండింగ్ ఆన్ ద బ్రాండ్ అండ్ డిపెండింగ్ ఆన్ థింగ్స్ అంతే వాళ్ళవి. బట్ అలా అసలు ఒక ప్రైస్ ట్యాగ్తో ఏం లేదు సార్. నాకు 100 సినిమాలు చేసాను, ఏముంటాయి అక్కడ దానిలో. అది హీరోలకి బ్రాండింగ్ పిచ్చి ఉంటుందా? హీరోలకా? నాట్ రియల్లీ, నాట్ ఆల్ ఆఫ్ దెమ్. అది వాళ్ళు బ్రాండ్ పిచ్చి కన్నా కంఫర్ట్ చూసుకుంటారు సార్, ఫిట్టింగ్స్ చూసుకుంటారు. దట్ ఈస్ మనం అందరం వాళ్ళు బ్రాండ్ అని వెళ్తాం. కానీ ఐ నో ఈవెన్ ద యాక్టర్స్ విత్ వాళ్ళకి పాసిబిలిటీ ఆఫ్ వేరింగ్ ఎనీథింగ్, బయింగ్ ఎనీథింగ్, అంటే ఎనీథింగ్ దే వాంట్ చేసుకునే వాళ్ళు కూడా సింపుల్ థింగ్సే కోరుకుంటారు. దే వాంట్ లుక్ గుడ్ ఇన్ వాట్ దే వేర్. దే వాంట్ ఆ ఫాల్ కానీ ఫిట్ కానీ కోరుకుంటారు. నాట్ అడ్డంగా బ్రాండ్ పేరు వేసుకొని తినడానికి కాదు. ఇట్స్ అబౌట్ వాళ్ళ పాపం దే రియలీ వాంట్ లుక్ నైస్, దే వాంట్ ఫీల్ గుడ్ లోపల. సో ఐ థింక్ అలా చూస్ చేసుకుంటారు. స్టైల్ పరంగా ఏ హీరో నాకు బాగా నచ్చుతాడు? మీరు పనిచేసిన వాళ్ళలో కానీ పని చేయని వాళ్ళలో కానీ టోటల్గా స్టైల్ పరంగా ఐ థింక్ విజయ్ అండ్ అల్లు అర్జున్ గారు హ్యావ్ లైక్ ఆబ్వియస్లీ అ వెరీ యూనిక్ స్టైల్ సెన్స్ అండ్ పర్స్పెక్టివ్. ఇన్ నా ఫ్రెండ్స్ అండ్ దీంట్లో అలా అని కూడా కాకుండా అయితే నాకు ఐ ఫీల్ Nani is a very comfort dressing. He's very chill and casual, and he makes it look very effortless ka stylish ka untadu. Chaitanya, I think they all have some nice element. సినిమా ఫంక్షన్లో హీరోయిన్లు ప్రతిసారి ఒక కొత్త వేర్తో వస్తుంటారు, కానీ అది మళ్ళీ రిపీట్ చేయరు. ఒక ఫంక్షన్ కోసం ఒక అంతంత కాస్ట్ పెట్టడం కూడా ఓ రకంగా ఇబ్బంది కదా. అది స్టైలింగ్ అంటారు సార్. సో ఏమవుతుందంటే ఇప్పుడు ఒక డిజైనర్ తను చేసిన అవుట్ఫిట్ని వాళ్ళకి షోకేస్ చేసుకోవడానికి అది బెస్ట్ మీడియం. సో దే సెండ్ దోస్ అవుట్ఫిట్స్, వాళ్ళు అది వేసుకొని ఫోటోగ్రాఫ్ చేసి దే పుట్ ఇట్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ ఎనీ సోషల్ మీడియాస్. బికాస్ అది ఇట్స్ అన్ ఎకో సిస్టమ్ ఫ్యాషన్. దానిలో సెలబ్రిటీస్ వేరింగ్ సర్టన్ డిజైనర్స్ విజిబిలిటీ పెరుగుతుంది రెగ్యులర్ క్రౌడ్కి. సో వాళ్ళు వేసుకోవడం ఒక ఇట్స్ అ బిగ్ డీల్ ఫర్ ద డిజైనర్. వాళ్ళు ఒక ₹1,00,000 అవుట్ఫిట్ వాళ్ళపైన వేసారనుకోండి, అది చూసి నా పెళ్ళికో దేనికో కొనుక్కోవాలనుకుంటాను, అలాంటిది అంతే, అలాంటిది నేను చేసుకోవాలనుకుంటాను పోనీ ఇంకో తక్కువ ప్రైస్లో. సో అలా ఇట్ ఈస్ లాట్ ఆఫ్ డెరివేటివ్స్, బిజినెస్ సేల్స్ అది దాంట్లో. సో వెన్ దే ఒకసారి వేసుకోవడం అంటే కాన్సెప్ట్ ఇస్ ప్రిటీ మచ్ ఇట్స్ స్టైలింగ్ థింగ్. అది వాళ్ళేం పే చేయాల్సిన అవసరం లేదు. మంచి సీక్రెట్ చెప్పారు నాకు. స్టైలింగ్ ఇస్ వెరీ నార్మల్. దాన్ని మేము చేసే పని అది కదా. అది స్టైలిస్ట్ మేము తీసుకొచ్చి మేము వీ పుట్ డిజైనర్స్ అండ్ ఆల్ థింగ్ టుగెదర్ విత్ సెలబ్రిటీ. ఈ సినిమా మీరు స్టైలింగ్ చేస్తారా? లేదు సార్. శీతల్ శర్మ అండ్ లంకా సంతోష్ అది మై కాస్ట్యూమ్ డిజైనర్స్. చాలా కాన్షియస్గా ఐ డోంట్ వాంట్ టు డూ స్టైలింగ్ ఫర్ ద ఫిల్మ్. తెలుసు కదా విషయానికి వద్దాం. చాలా సింపుల్గా పెట్టేశారు టైటిల్. దాని మీద ఏమైనా మేము టైటిల్ గురించి ఆలోచించిన రోజుల్లో తెలుసు కదా వాజ్ అ వర్డ్. అంటే మనము చాలా నార్మల్ వర్డ్ అండ్ చాలాసార్లు ఇట్ హ్యాడ్ అ మీనింగ్ టు ఇట్. అంటే
మనము చాలాసార్లు when you say an I love you or you can దా సమ్టైమ్స్ యూ జస్ట్ సే తెలుసు కదా నువ్వు అనేస్తాం దాన్ని మనం చెప్పి కొన్నిసార్లు ఊతపదం అయిపోతుంది కదండి. చాలాసార్లు when you love with a person, నా స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ రిలేషన్షిప్ ఒక ఐ లవ్ యూ స్టార్ట్ అయ్యి ఉంటాయి. వచ్చే కొద్దీ ఒక తెలుసు కదా వెళ్ళిపోయి ఉంటుంది అది. చాలాసార్లు చెప్పలేని విషయాలకి వీ వాంట్ సే తెలుసు కదా. సో మా సినిమాలో వీ రియలైజ్డ్ చాలా డిఫరెంట్ ఎమోషన్స్లో చాలాసార్లు ఆ వర్డ్ వస్తూ ఉండింది. అండ్ సమ్హౌ మాకు ఒక ఇద్దరం ఒకేసారి అనుకున్నాం, సిద్ధు నేను మేము అందరం తెలుసు కదా ఇది రైట్ వర్డ్ ఫర్ ఇట్ అని. సో డిసైడెడ్ టు గో తెలుసు కదా. వేరే ఆప్షన్ లేదేమో అంటే 2-3 ఏవో అనుకున్నాం అప్పుడు, కానీ అందరికీ ఆ తెలుసు కదా పైకి వచ్చింది మనసు. ఇట్ వాస్ సీమింగ్ నైస్, సింపుల్గా. లవ్ టు అని ఉంది, లవ్ యూ టూ అని ఉంది. అంటే ఒకేసారి ఒకే అబ్బాయి ఇద్దరు అమ్మాయిని లవ్ చేయడము అది మా కథ అని చెప్పట్లేదు, ఒప్పుకోవట్లేదు. బట్ ఒక మనిషి ఇద్దరు అమ్మాయిలు ప్రేమించాడు, అది ఒకేసారా వేరువేరా అవన్నీ కాకపోతే ఇట్స్ అ వెరీ ఫన్ ట్యాగ్ లైన్ టు జస్ట్ సే హిస్ లవ్స్ బోత్ ఆఫ్ దెమ్ అనేది. సో దాని నుంచి మీరు 17th సినిమా చూసినప్పుడు సిద్ధుని ఒప్పించడం కష్టం అవుదా కథ చెప్పి? అని నేను అనుకోను సార్, బికాజ్ నేను నరేట్ చేసిన కొన్ని గంటలకి ఆయన ఓకే చెప్పారు. సో అది నాకు చాలా పెద్ద వడ్డీకాల్ ఫ్లెక్స్ అంటాను నేను. అది అసలు గొప్పగా చెప్పుకుంటాను ఆ విషయం. దాన్ని కథ చెప్పిన ఫ్యూ అవర్స్కే వాళ్ళు కాల్ చేసి సినిమా చేస్తున్నానని చెప్పారు. సో నాకు అది చాలా గొప్ప విషయం. అది ఒప్పించుకోవడం కన్నా ఐ ఫీల్ ద స్టోరీ అండ్ ద పాయింట్ హ్యాడ్ అలాంటి మ్యాటర్ అది విచ్ హీ అగ్రీడ్ ఆన్ డూయింగ్ ఇట్. ఎవరికి చెప్పడం కష్టం అండి? మీ టీంలో ఇంతమంది ఉన్నారు కదా, ఇద్దరు హీరోయిన్లు ఒక హీరో, వాళ్ళంత కాస్టింగ్ ఉంది కదా, ఎవరికి కథ చెప్పడం కష్టమైంది మీకు? అంటే ఫస్ట్ టైం కదా ఒక కథ నేరేట్ చేయడం. సార్ నిజం చెప్తున్నాను నేను. సో నాకు ఐ ఎంజాయ్ స్టోరీ టెల్లింగ్. సో నేను తెలిసిన ఎవరైనా అడిగితే అదే అంటారు, నాకు అలా కూర్చొని కథలు చెప్పడం చాలా ఇష్టం. అండ్ ప్రతి ఒక్కరికి మై హీరో, బోత్ మై హీరోయిన్స్, ఆల్ మై టెక్నీషియన్స్ అందరికీ వెరీ ఫస్ట్ రౌండ్ ఆఫ్ నరేషన్స్ ఒకటేసారి చెప్పాను కదా అందరికీ. అంటే హీరోకి చెప్పొచ్చాను, ఈవినింగ్ తను ఎస్ అన్నారు, శ్రీనిధికి బెంగళూరుకి వెళ్ళి చెప్పొచ్చాను, రాశి తన ఇంటికి వెళ్ళి చెప్పొచ్చాను. నోబడీ టుక్ టైమ్ టు సే ఎస్, దే ఆల్ కేమ్ ఆన్ బోర్డ్ ఇమీడియట్లీ. జ్ఞాన గారికి ఆఫీస్కి వెళ్ళి చెప్పొచ్చాను, తమన్కి కూర్చొని చెప్పాను. సో ఐ నో దట్ ఎక్కడో వీళ్ళందరూ దే ఆర్ బిలీవింగ్, నేను చూసిన ఒక చిన్న బిలీఫ్ని వాళ్ళు చూశారు. సో నాకు అది మోర్ దెన్ ఎనీథింగ్ అది నాకు మోర్ ఇంపార్టెంట్, దట్ వీఆర్ ఆల్ కమింగ్ టుగెదర్ ఫర్ సంథింగ్ వెరీ మనం ఎక్కడో అనుకున్న దాన్ని అందరూ వ్యాలిడేట్ చేస్తాం. అందుకన్నాను కదా మనకి వీ వాంట్ సమ్ వ్యాలిడేషన్ కదా, ఎవరో కరెక్ట్ అని చెప్పడానికి. వీళ్ళందరూ కలిసి రావడం అనేది నాకు ఒక పెద్ద ఎస్ అనుకుంటున్నాను సినిమాకి. అంటే డైరెక్షన్ అన్నది అనుకోకుండా జరిగింది కావచ్చు, కానీ ప్రాసెస్ అంటే డైరెక్షన్ కోసం తెలుసుకోవడం కానీ, దాని మీద వర్క్ చేయడం కానీ, ఇదంతా కూడా తెలియకుండా జరిగిపోయింది, లేదంటే దాని మీద ఏమైనా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారా? తెలియకుండానే జరిగింది అంటాను సార్ నేను. ఎందుకంటే నేను ఇనిషియల్గా డైరెక్షన్ అని అనుకోలేదు, రైటింగ్ అనుకున్నాను. దానికి కావాల్సింటే వచ్చేసి రైటింగ్, అది కూడా అదేదో నేను అవ్వాలి అని కాదు, ఐ విల్ రైట్ సంథింగ్, ఐఎమ్ ఎంజాయింగ్ అ ప్రాసెస్, అది జరిగితే ఉంటుంది అని. సో నేను ఫస్ట్ టైం ఒక కథ ఊరికే ఇలా రాసి టైం పాస్ అంటాం కదా, అలా ఊరికే వెళ్ళి కథ చెప్పొద్దాం అలా ఆ టైప్లో అనుకొని రానని కలిసిన రోజులు ఉన్నాయి. దెన్ ఎక్కువ మంది కలవలేదు, ఎక్కువ ఇట్స్ నాట్ లైక్ ఏదైనా చాలా ఏళ్ళు ట్రై చేసాను కూడా లేదు, అది నిన్నుకోరి రోజుల్లో అప్పుడు. అండ్ దెన్ ఐ మెట్ లైక్ నానినప్పుడు కలిసినప్పుడు ఇట్లా చెప్తూ అలా ఎంకరేజింగ్గా నా ఫ్రెండ్స్ సెట్ రైట్ మోర్ యూ వర్క్ మోర్, అలా 1, 2, 3, 4 స్క్రిప్ట్లు రాసుకుంటూ జస్ట్ ఫర్ మై సేక్. బికాస్ ఆ టైంలో ఇస్ వెన్ ఐ డిసైడెడ్ నాట్ ఓకే రైటర్లాగా ఇవ్వడం కాదు, ఐ వాంట్ టు డైరెక్ట్ ఇట్. సో అలా ఆ డెసిషన్ నేను ఒకసారి తీసుకున్న తర్వాత నేను ఉన్న కథల్లో నాకు ఐ నో దట్ దిస్ ఇస్ అ స్టోరీ, నా యాజ్ అ ఫస్ట్ స్టోరీ దట్ నన్ను ఒక డైరెక్టర్గా బయట చూడాలి అనేది నేను దీంతో అనుకున్నాను. సో దట్ వాజ్ అ డెసిషన్ ఫర్ ఇట్. ఇది అనుకున్న 2-3 monthsకే నేను సిద్ధుని కలవడం అయింది, కథ నరేట్ చేశాను. సో స్కిల్స్ నేర్చుకున్నారు ఏమన్నా? లైటింగ్ ఏంటి? నథింగ్ అసలు నథింగ్. అన్నీ నా 12 years ఆఫ్ బీయింగ్ ఆన్ సెట్స్ అరౌండ్ ఐమ్ కాన్స్టెంట్లీ ఆన్ అ సెట్. సో నాకు నా ఫిల్మ్ స్కూల్ అనేది నా సెట్టే. all of my big technicians that I've worked with, na career lo na biggest blessing has been all of the actors and the technicians I've worked with, biggest of the DOPs, biggest of the directors, the mana hero heroine lo ఇంకా వాళ్ళని మించి నాకు వాట్ ఈస్ అ లెర్నింగ్ కర్వ్ సార్. మనం ఏ ఇంటర్న్షిప్ చేసినా ఏది చేసినా నా సెట్ల పైన ఉండడానికే, అలాంటిది నా వాజ్ ఎనీవే ఆల్రెడీ ఆన్ ఇట్.
అండ్ మై ఇంట్రెస్ట్ టువర్డ్స్ దీస్ ఐ వాజ్ టేకింగ్ ర్యాండమ్గా వీళ్ళని ఊరికే వాళ్ళ పక్కన ఉంటే చాలు సార్ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ అది. ఫస్ట్ వాళ్ళు మాట్లాడే మాటలతో నువ్వు ఫస్ట్ నేర్చుకుంటావు. వాళ్ళు చేసే ప్రతి చిన్న విషయం నువ్వు నోటీస్ చేసి నేర్చుకోగలిగితే అదే నీ బిగ్గెస్ట్ లర్నింగ్ కర్వ్. సో టుడే నాకు ఐ ఫీల్ ఎక్కడో తెలియకుండా ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్ యాడెడ్ అప్ ఫర్ మీ. నాకు ఇప్పుడు సెట్కి వెళ్ళి యూనో షార్ట్ డివిజన్ అంటే ఏంటి ఎవరు నేర్పించాలి, బట్ ఐ నో వాట్ ఇట్ ఈస్. యాజ్ ఇన్ తెలియకుండా తెచ్చుకున్న విషయాలు అవన్నీ. ఒక స్క్రిప్ట్ చదివేదాన్ని, కాస్ట్యూమ్స్ కోసం స్క్రిప్ట్లు ఇస్తారు స్టోరీ తెలుసుకోవడానికి, నేను అలా కొంచెం చాలా ఇంటెంట్గా చదివేదాన్ని దాన్ని. నాకు అలా స్క్రిప్ట్ ఎలా రాయాలి నేర్చుకున్నాను. సెల్ టెక్స్ట్ డౌన్లోడ్ చేసుకొని హౌ టు రైట్, ఇలాంటివన్నీ నేను ఓన్గా రాసుకొని చేసుకున్న థింగ్స్. కానీ మానిటర్లో చూస్తూ ఎక్కడ షార్ట్ ఓకే చెప్పాలి, ఎక్కడ నేర్చుకున్నాను అంతే. ఆ చెప్పాలి టెన్షన్లు ఎప్పుడు ఉంటాయి సార్. ఈ లాస్ట్ షార్ట్ నేను కట్ చెప్పిన రోజు కూడా ఇది కరెక్ట్గా చెప్తున్నాను లేదా టెన్షన్లో ఉంటుంది. అండ్ ఐ థింక్ ఆ భయం ఉండాల్సిందే, బికాజ్ ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. యూనో ఇట్స్ లైక్ ఫ్రమ్ హార్ట్ యూ లుక్ ఎట్ సంథింగ్, అది కరెక్ట్గా ఉందా లేదా అని ఒకటి విజువల్గా అర్థమయ్యి నేను దాన్ని నమ్మడం స్టార్ట్ చేశాను అంతే. ఆ భయం అనేది లేకుండా ఆడియన్గా జడ్జ్ చేశారు అంతే. నేను చూస్తున్నాను ఒకటి, ఇప్పుడు ఐ నో దట్ చూడడానికి బాగుందా, అది వాళ్ళు సరిగ్గా చెప్తున్నారా, అది ఎమోషన్ సరిగ్గానే వచ్చిందా, ఆ బేసిక్ థింగ్స్ చూసుకుంటే నాకు అర్థమైపోతుంది. అండ్ దెన్ యూ హ్యావ్ ఎన్ ఆన్లైన్ ఎడిటర్ నెక్స్ట్ యూ కదా, ఇమీడియట్గా ఇక్కడ చూసుకుంటూ. సో ఇట్ వాజ్ అలా చూసుకుంటూ నేను ఐ స్టార్టెడ్ గెట్టింగ్ మోర్ కంఫర్టబుల్ విత్ ద ఐడియా. సిద్ధు జొన్నలగడ్డ ఆయన ఎవరిని పెద్దగా డైరెక్ట్ చేయనివారు, ఆయనే ఎక్కువ దాన్ని ఏమంటే డామినేషన్ ఎక్కువ ఉంటుంది సెట్లో, నాకు ఇలా కావాలి ఇలా చేయాలని అని చెప్తుంటారు కదా, ఎంతవరకు నిజం? హీఈస్ అ వెరీ ఇన్వాల్వ్డ్ ఆర్టిస్ట్. నేను ఐ వాజ్ టెల్లింగ్ సంబడి, నాకు మనం బైక్ తొక్కేటప్పుడు మనకి ట్రైనింగ్ వీల్స్ ఉంటాయి కదా సార్. సో ఫర్ డెబ్యూ లైక్ మీ హీఈస్ మై ట్రైనింగ్ వీల్స్. నాకు నా హీరో ఒక రైటర్గా రావడం అనేది నాకే తెలియని ఒక పెద్ద బ్లెస్సింగ్ అది. బికాజ్ నేను అనుకున్న దానిని ఒక 10 రెట్లు పెంచి చెప్పగలిగాడు తను. అండ్ ఆ క్లారిటీతో తను కొన్ని చెప్తాడు, ఆ ఇన్వాల్వ్మెంట్తో కొంచెం చెప్తాడు. దానికన్నా నీకు ఇంకేం అడ్వాంటేజ్ కావాలి? ఇప్పుడు ఏ హీరో తను చెప్పాల్సిన మాటలో చేసే థింగ్స్ ఊరికి చెప్పరుగా. తనకి బిగ్గెస్ట్ డెసిషన్ మేకింగ్ రైటింగ్స్ తనపైనే. ఈరోజు సినిమా పైన మనం 50 కోట్లు పెడుతున్నాం అంటే సిద్ధుని చూసి పెడుతున్నారు. సో నీకు తనకన్నా బెటర్ జడ్జ్మెంట్ ఎవరికి ఉంటుంది? తన సినిమా చేతిలో తనైతే పాడు చేసుకోడుగా తన ఇన్వాల్వ్మెంట్తో. సో ఆ గుడ్డి నమ్మకం నాకు ఉంది. ప్లస్ మోర్ దెన్ అన్ని పక్కకు పెడితే ఐ ట్రస్ట్ హిజ్ క్రియేటివిటీ. సో నాకు చాలా పెద్ద అడ్వాంటేజ్ అయింది అది తనతో. సో డామినేషన్ ఏమని నేను చూడను. ఐ థింక్ హీఈస్ వెరీ మా ఇద్దరి మేబీ మా మైండ్ సెట్ ఆల్సో వేర్ వెరీ సిమిలర్. సో మా కొలాబరేషన్ కానీ ద వే వీ వర్క్డ్, ఐ థింక్ వీ హ్యాడ్ అ వెరీ సక్సెస్ఫుల్ కొలాబరేషన్ విత్ ద ఫిల్మ్. డీజే టిల్లు కానీ టిల్లు స్క్వేర్ కానీ చూస్తే ఆ ఎనర్జీని ఎలా హ్యాండిల్ చేస్తారో ఒక సెట్లో అనిపిస్తుంటుంది కదా. అంత ఎనర్జీ మళ్ళీ ఈ సినిమాలో చూడొచ్చా సిద్ధు నుంచి? You'll see that same sort of energy but in a very very controlled way. ఆ క్యారెక్టర్కి ఉండే ఎనర్జీ వాడి స్టైల్, వాడు మాట్లాడకపోవచ్చు కానీ వాడికి ఎనర్జీ ఉంది. ఆ మాత్రం దట్ వన్ వెరీ యునీక్ స్పేస్ హీ బాట్. వెరీ వెరీ టాలెంటెడ్ యాక్టర్ సార్. తను ఆ వరుణ్ అనే క్యారెక్టర్ని యూనో ఐ ఫీల్ నో హీస్ డన్ అ ఫ్యాబులస్ జాబ్ ఇన్ ద ఫిల్మ్. మీరు చూస్తారు కదా దాన్ని. ఒక చిన్న అన్అపాలజెటిక్ క్యారెక్టర్, వెరీ గ్రే షేడ్, చాలా బాగా లైక్ పర్ఫామ్ చేశాడు దాన్ని. ఐ థింక్ ఆల్ 3 ఆఫ్ మై నాన్న నీర్జా అంటాడు మోస్ట్లీ, బట్ మీ కాల్ ఈచ్ అదర్ అక్క అన్న. ఐఎమ్ ఓల్డర్ దెన్ హిమ్ కానీ నేను అన్న అని పిలుస్తున్నాను. అండ్ దెన్ అక్క అక్క అంటుంటాడు. మీ టైం పాస్కి ఇద్దరం అక్క అన్న పిలుచుకుంటాం ఇద్దరిని. బట్ ఇట్స్ సిద్ధు ఆర్ నీర్జా ఇఫ్ నాట్. ఆర్ మేము చిల్లింగ్ అరౌండ్ నా ఫ్రెండ్స్ అందరూ నీరు. అద్భుతంగా వండి పెట్టేవారంట సార్ మీరు సిద్ధుకి. మేము నాకు వంట చేయడం ఇష్టం ఇన్ జనరల్. సో నా ఫ్రెండ్స్ అందరికి వంట చేసి పెడుతూనే ఉంటాను. మేము అమెరికాకి వెళ్ళినప్పుడు పాపం తను ఇండియన్ ఫుడ్, సో ఐ కుక్డ్ ఒక రోజు. ఇంకా దానికి పాపం హీ వాజ్ సో హ్యాపీ అండ్ ఎక్సైటెడ్. తను ఎక్కువ కోరుకోడండి, తనకి హీ నీడ్స్ హిస్ ముద్దపప్పు, యూనో వడియాలు, చారు. ఈ అమెరికా వెళ్ళక్కర్లా, ఈయన ఇక్కడ ఉండే అది తింటాడు, రోజు తినేది అదే తింటాడు. తనకి హీఈస్ నాట్ సంబడి ఇది తినేయాలి అది తినేయాలి క్యాండిడేట్ కాదు. తనకి అలా కొంచెం అన్నం, పప్పు, ఆ కూర, అలాంటి చిప్స్ మాట్లాడే సైడ్లో అలాంటి క్యాండిడేట్ పాపం. చాలా చిన్న కోరికలు ఉంటాయి ఫుడ్ విషయాల్లో. అమ్మాయిలు ఇండస్ట్రీకి రావడం చాలా తక్కువ అయిపోతుంది, ముఖ్యంగా డైరెక్షన్ ఫీల్డ్లో చాలా తక్కువ అయిపోతుంది. వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి కదా. ఇప్పుడు ఇండస్ట్రీ ఎలా ఉందండి వాతావరణం?
అమ్మాయిలకి ఏం చెప్తారు ఇండస్ట్రీలోకి రావాలనుకున్న అమ్మాయిలకి? ఇప్పుడనే కాదు సార్, నేను ఐ థింక్ 10 years ago ఆల్సో వెన్ నేను వచ్చిన కొత్తలో వెన్ సంబడి ఆస్క్ మీ దట్ సేమ్ క్వశ్చన్, నేను ఎప్పుడూ ఒకటే చెప్పాను. ఐ థింక్ ఏ ఇండస్ట్రీలోకి నువ్వు వెళ్ళినా యూ విల్ ఆల్వేస్ బీ సరౌండెడ్ విత్ పీపుల్ కదా. మనకి దట్ షుడ్ నెవర్ డిఫైన్ మనం చేయాల్సి అని ఒకరు అనుకొని వచ్చిన తర్వాత నీకు పక్కన అబ్బాయిలు అమ్మాయిల సంబంధం దట్ ఈస్ నథింగ్ టు డూ విత్ ఇట్. నేను టుడే ఐ వాంట్ టు బీ అ డైరెక్టర్ అన్నప్పుడు అది ఐ వాంట్ టు బీ అ డైరెక్టర్. నేను అది ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు, సక్సెస్ వచ్చారా లేదా, అది ఎలాంటి ఎన్వైర్న్మెంట్ అని ఆలోచించిన రోజు లేదు. అండ్ ఐ డోంట్ థింక్ ఐ థింక్ లైక్ దట్ ఆల్సో. దట్స్ నాట్ మై పర్సనాలిటీ. రేపు ఇదే కాదు, నేను రేపు వేరే ఐ డోంట్ నో వాట్ ఐ డూ, బట్ వాట్ ఎవర్ ఐ డూ ఐ డోంట్ థింక్ లైక్ దట్. అండ్ ఐ థింక్ ఇట్స్ అ వెరీ హెల్దీ వే ఆఫ్ థింకింగ్ సార్. అది మనకి మనమే తెలియకుండా ఒక లిమిట్ చేసేసుకుంటాం. లేకపోతే నేను యుఎస్లో ఆల్మోస్ట్ 16 years ఉన్నాను అప్పుడు. అండ్ నేను ఒక్కదాని నుండి వెరీ ఇండిపెండెంట్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసిన దాన్ని నాకు మై పేరెంట్స్ చాలా సపోర్టివ్గా దే వర్ వెరీ దే ఎంకరేజ్ దట్ సార్ట్ ఆఫ్ లైక్ యూనో నీ ఓన్గా ఉండడము ఆర్ డూయింగ్ థింగ్స్ అనేది. సో ఐ థింక్ అది ఇన్ అ వే నాకు చాలా హెల్ప్ అయింది. ఐ డోంట్ రిలై ఆన్ థింగ్స్. ఇప్పుడు ఐ లివ్ విత్ మై ఇన్లాస్, మై హస్బెండ్, వైఫ్, ఐ వెరీ హ్యాపీ ఫ్యామిలీ అండ్ ఆల్. బట్ ద బెస్ట్ పార్ట్ ఈస్ నాకు మా అత్తయ్య మామయ్య నుంచి ఎవ్రీబడి ఎంకరేజెస్ యూనో మీ డూయింగ్ నా సొంతంగా నేను చేయాల్సినవి. సో ఐ థింక్ ఎనీబడి షుడ్ థింక్ లైక్ దట్. ఐ డోంట్ థింక్ ఈ ఇండస్ట్రీనా కాదు, ఎక్కడైనా కూడా మనము అబ్బాయిల అమ్మాయిల ఐ డోంట్ థింక్ ఇట్ మేక్స్ అ డిఫరెన్స్. ఎందుకు మరి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో డైరెక్టర్లు అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు? అన్ఫార్చునేట్లీ దట్ ఈస్ ద ట్రూత్. అది ఉంది. అది నేను చెప్పకపోయినా దట్స్ ద ట్రూత్. మేబీ బికాస్ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఒక హార్డ్ ఎన్వైర్న్మెంట్ సార్. ఫిజికలీ, మెంటలీ చాలా టాయిల్డ్ అప్ ఎన్వైర్న్మెంట్. నేను జోక్ చేస్తుంటాను, నిజంగా నాకు ఎంత లోతుందో తెలియకుండా దూకేసాను దీనిలోకి. ఇట్స్ వన్ ఆఫ్ దోస్ ద స్లీప్లెస్ నైట్స్, ద టైమ్ స్కెడ్యూల్స్, ఇవన్నీ అంటే ఐ కాంట్ ఇమాజిన్. నేను చాలా లక్కీగా నాకు ఇంట్లో ఆ కంఫర్ట్ ఇచ్చారు కాబట్టి మేబీ నేను రాత్రి నాకు టైం అనేది. ఇప్పుడు నిన్న నైట్ ఐ వాజ్ ఇన్ ద మ్యూజిక్ స్టూడియో till 2:30-3 AM. మళ్ళీ పొద్దున్న లేచి వచ్చేసాను ఇటు. నేను నా కొడుకును నిన్న ఐ లిటరలీ సా హిమ్ ఫర్ 1 minute. సో ఆయన మధ్యలో ఏదో ఒక ఫోన్ కాల్లో మాట్లాడాను. సమ్ పీపుల్ ఇట్స్ నాట్ ఓకే ఫర్ దెమ్ అండ్ ఐ నో దిస్ నాట్ ఓకే ఫర్ మీ ఆల్సో. కానీ ఐ నో దట్ నా ఫ్యామిలీ ఈజ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ సపోర్టివ్. ఇప్పుడు ఎందుకు చేసినప్పుడు నా కొడుకు వెన్ హీ కమ్స్ అండ్ సేస్, మొన్నప్పుడు హీ వెంట్ టు సినిమా మీరేమైనా రిలీజ్ అయినప్పుడు ఫ్రెండ్స్ మా అత్తయ్య వాళ్ళు తీసుకెళ్లారు. వాడు తెలుసు కదా పోస్టర్ పంపించాడు నాకు, మామీ అని పెట్టి. నాకు అది చాలు. యూనో దోస్ ఆర్ ద లిటిల్ మూమెంట్స్ ఐఎమ్ లివింగ్ ఫర్ రైట్ నౌ. బట్ ఐ నో ఐ వాంట్ టు మేక్ హిమ్ ప్రౌడ్, ఐ వాంట్ టు మేక్ మై ఫ్యామిలీ ప్రౌడ్. సో ఇవన్నిటి ప్రాసెస్లో నేను కోల్పోయిన లిటిల్ టైమ్ వాట్ ఎవర్, రేపు విత్ ద సక్సెస్ ఆఫ్ ద ఫిల్మ్ ఐ హోప్ ఇట్ విల్ ఫీల్ ఎవ్రీబడి విల్ బీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ విత్ ఇట్. ఏదైనా ఒక మూమెంట్లో అనిపించిందా మనకి ఎందుకు ఇది శుభ్రంగా రోజుకొకసారి వస్తుంది అనిపిస్తుంది? శుభ్రంగా నన్ను ఎందుకురా నాకు ఇవాళ హ్యాపీ ఇంట్లో కూర్చొని నేను జోక్ చేస్తుంటాను మా మమ్మీ కూర్చొని, నేను ఈరోజు ఈకే డ్రామా చూసాను, అది చూసానంటే అసలు అమ్మ నీ లైఫ్ అసలు హ్యాపీగా ఉంది, నేను కూడా పక్కన కూర్చుంటాను వచ్చాను. సో ఐ సే దట్ ఆల్సో. ఐ థింక్ అది చేయడం కూడా చాలా కష్టం, ఇది చేయడం కూడా చాలా కష్టం. లిరిసిస్ట్లో అమ్మాయిలు ఎవరున్నారని చూస్తే 2-3 కన్నా ఎక్కువ కనపడలేదు. మ్యూజిక్ డైరెక్టర్లు అమ్మాయిలు ఎలాగ లేరు, కెమెరా ఉమెన్లో లేరు. మనకి కనీసం డైరెక్టర్లైనా రావాలి, మమ్మల్ని చూసి డైరెక్టర్ అయినా రావాలనుకుంటున్నాం. లిరిసిస్ట్ అలా కొనసాగిస్తారండి ఏమన్నా? మన ఆపర్చునిటీ వస్తే ఐ విల్ టేక్ ఇట్ అప్ సార్. సో ఫార్ తమన్ హ్యాస్ గివెన్ మీ ది ఆపర్చునిటీ ఫర్ ఇట్. సో ఐ థింక్ తన వల్ల ఈ మాత్రం వచ్చింది. సో రేపు whoever and if it's something viable I will definitely do it. ఈ సినిమాలో రాశారా? లేదు సార్, రాయలేదు సార్. ఎందుకు రాయొచ్చు కదా, మీలో ఉన్న క్యాపబుల్. అంటే కాస్ట్యూమ్ డిజైనింగ్ చేయలేదు, లిరిక్స్ మనం ఫస్ట్ టైం సినిమా చేస్తున్నప్పుడు అన్నీ ఫోకస్డ్గా ఒక దానిపైన ఉండాలని డిసైడ్ అయ్యి, అండ్ ఐఎమ్ సంబడి హూస్ లైక్ దట్ ఆల్సో. లైక్ ఐ నో దట్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను ఏదైనా చేస్తే ఐ గివ్ ఇట్ మై 100% and I'll do it till I'm confident into one space. So I think ఈసారి మాత్రం no. అలా అని చెప్పి నాకు ఐవ్ గాట్ బ్యూటిఫుల్ లిరిసిస్ట్. నా కేకే గారు, శ్యామ్ కుర్సార్ గారు, అండ్ దెన్ ఐవ్ గాట్ రామజోగి శాస్త్రి గారు. సో వీ హ్యావ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ లిరిసిస్ట్ ఆన్ బోర్డ్. జనరల్గా ఎలాంటి సినిమాలు ఇష్టపడతారు మీరు? అమ్మాయిలు అంటే చాలా సెన్సిబుల్ సినిమా. అలా ఆ బ్యాచ్ కాదు సార్, అసలు కాదు. బట్ అలా అని ఐఎమ్ ఆల్సో దట్. ఐ ఆల్సో కూర్చొని ఒకదాన్ని ఏడ్చుకుంటూ సినిమా చూసే టైప్ నేను. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ లైక్ ప్రాపర్ మాస్ మసాలా ఫిల్మ్స్. I watch a lot of web series. For example, when OG, I was like loving it. Ante adi it's a fan film, but
ఐ లైక్ దోస్ మాస్ మూమెంట్స్ లైక్ నాకు ఇష్టపడతాను నేను అది ఇప్పుడు కేజీఎఫ్లు పుష్ప ఇవన్నీ ఐఎమ్ దట్ బ్యాచ్ నాకు ఐ లైక్ దట్ ఫిల్ తోడగొట్టు చిన్న లైక్ ఐ లైక్ ఆల్ ఆఫ్ దట్ ఐ ఆల్సో లైక్ ప్రాపర్ మనీ సార్ ఫిల్మ్ సైలెంట్ కూర్చొని ఒక అందంగా మ్యూజిక్ ఒక అందంగా ఫ్రేమ్ ఒక అందంగా ఒక లవ్ స్టోరీ చూస్తుంటే ఐ లైక్ ఎనీ ఫిల్మ్ విచ్ హాస్ సాలిడ్ కంటెంట్ ఆ చిన్న పాయింట్ బట్టి చక్కగా చెప్పగలిగే ఒక సినిమాలో ఉండే గొప్ప విషయం ఐ డోంట్ థింక్ ఎనీబడీ కెన్ టేక్ అంటే నువ్వు అని చూసిన తర్వాత అనుకోవాలి ఇంత చిన్న పాయింట్ వాడు ఎంత చక్కగా చెప్పాడు అసలు అది సో బ్యూటిఫుల్ అది రైటింగ్ స్కిల్ అది. అంతే సో అలా ఐ ఎంజాయ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్ సార్ ఐ థింక్ ఐ ఎంజాయ్ వాచింగ్ ఐ ఎంజాయ్ ఫిల్మ్స్. మణిరత్నం గారి సినిమాలు చూసినప్పుడు ఒక్కళ్ళే ఉండి ఎంజాయ్ చేయొచ్చు, కానీ మీరు అన్నట్టు ఓజీ కానీ కేజీఎఫ్ కానీ ఇలాంటి సినిమాలు థియేటర్లో బిజీ మూమెంట్ కదా థియేటర్ మీరు ఆ మూమెంట్ ఎంజాయ్ చేస్తారు లేదంటే కామ్గా? No. I was also fully clapping and cheering. So Taman put a special show with singers వాళ్ళ ఫ్యామిలీ ఓజీకి. సో దానికి వెళ్ళా అలా సింగర్లు ఇవంతా అసలు రచ్చ వాళ్ళందరూ అసలు అక్కడ అండ్ ఐ వాజ్ ఫుల్లీ చియరింగ్ ఫర్ తమన్ ఫస్ట్ పీకే సార్తో పాటు నేను ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్ సిట్టింగ్ అండ్ అంటే అసలు ఆ సినిమాలో ఐఎమ్ సీయింగ్ హిమ్ షైన్ లైక్ తమన్ని ఐ వాజ్ ఎవ్రీ మూమెంట్ ఎలా లేపాడు సార్. సో ఐ వాజ్ లైక్ ఫుల్లీ చియరింగ్ ఫర్ తమన్ ఆ రోజు. సగం డైరెక్షన్ ఆయన చేసినట్టు ఉంటాడు ఆ సినిమాకి. ఫర్ ఓజీ నాకు అక్కడ నేను చెప్పాను నాకు అక్కడ పీకే గారు తమన్ ఇంకా సుజిత్ కనబడుతుంది అంటే ఇట్ వాస్ సో వెల్ డన్. ఆయన ఏదో చాలా ఎంజాయ్ చేశాను. నా మై మోస్ట్ రీసెంట్ ఫిల్మ్ ఇస్ ఓజీ ఆబ్వియస్లీ నన్ను ఐ ఎంజాయ్డ్ ఇట్ థరలీ. సినిమా అంతా అయిపోయిన తర్వాత ఎవరికైనా చూపించారా మన సినిమానా? అంటే ఇంకా బయట వాళ్ళకి ఇంకా ఏం చూడలేదు సార్, మేము చూసుకుంటున్న స్పేస్లో ఉన్నాం. సో మేబీ ఇంకా వీఆర్ థింకింగ్ ఆఫ్ ప్రీమియర్స్ సూన్. సో ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ ఆన్ దట్. వెంకట్ గారు ఏమైనా రైటింగ్ పరంగా ఏమైనా సలహాలు ఇస్తుంటారా? లేదు సార్, ఈ సినిమాకి అయితే ఏం లేదు, పూర్తిగా మేము మీకు వదిలేస్తారు. I అన్న కూడా I know we all were like ఈ ఫస్ట్ సినిమా వరకు I wanted to keep that knownగా ఫస్ట్ like I'll figure it out and come and then we'll see అనే స్పేస్లోకి. బట్ I know ఎప్పుడైనా if I have a doubt or something I need, Anna is always there. సినిమా జర్నీ అంతా అయిపోయిన తర్వాత ఎస్ నేను డైరెక్షన్ చేయగలను, ఇంకొన్ని సినిమాలకు చేయగలను అన్న కాన్ఫిడెంట్ ఏమైనా బూస్టప్ చేసుకోగలిగారు మీకు మీరే? I think so sir. I'm ready. I definitely want to do this. So hopefully under blessings though we score a big hit on October 17th and I get to ఇంకొన్ని కథలు చెప్పడానికి నాకు ఆపర్చునిటీ వస్తాయి. ఎలాగా ఇంకో 4-5 కథలు రెడీగా ఉన్నాయన్నారు కదా? కథలు రెడీగా ఉన్నాయి, ఒకటి మెల్లిమెల్లిగా వస్తుంది. మీరు అన్నట్టు ఆ ఓజీ కైండ్ ఆఫ్ సినిమాలు, కేజీఎఫ్ కైండ్ ఆఫ్ ఐ వుడ్ లవ్ టు డెఫినెట్ గా. అమ్మాయిలు చూస్తుంటే అమ్మాయిలు చూపించే హీరోయిజం ఎలా ఉండాలో మేము చూడాలి. I know I'm working on a script already which has a lot of action and so I know that is something eventually గా నేను చేద్దాం అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. Thank you so much sir. Thank you.